ఓపెనింగ్ కి ప్రముఖ హీరోయిన్ రాబోతుంది. అక్కడ వాతావరణమంతా ఎంతో సందడిగా ఉంటుంది. ఆ హీరోయిన్ ని చూసేందుకు జనాలు, మీడియా వాళ్ళు, తన అభిమానులు ఆ రెస్టారెంట్ ముందు గుమిగూడి ఉంటారు. ఇంతలో ఒక పెద్ద కారు అక్కడికి వచ్చి ఆగింది. అందులోంచి ఆ ప్రముఖ హీరోయిన్ దిగి బయటకొచ్చింది. తనని చూడగాని తన అభిమానులు, జనాలు, మీడియా వాళ్ళు తనని చుట్టుముట్టేశారు. వాళ్ళ అభిమానానికి పొంగిపోయిన ఆ హీరోయిన్ అందరికీ హాయ్ అంటూ తన చేతిని ఊపింది. ఇంతలో అభిమానులందరూ తన ఆటోగ్రాఫ్ కావాలంటూ ఒకరినొకరు తోసుకుంటూ ఆ హీరోయిన్ వైపుకి వెళ్లారు. అప్పుడు ఆ హీరోయిన్ ఇలా అంటుంది, తోసుకోకండి, అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తారు, ప్లీజ్ అలా మీద పడకండి, ఒకరి తర్వాత ఒకరు రండి, ప్లీజ్ తొయ్యొద్దు అని అంటుంది. ఇంతలో బెడ్ పై ఒక అమ్మాయి ఇలా నిద్రలో కలవరిస్తూ ఉంది. ప్లీజ్ వెయిట్ చేయండి, తోసుకోవద్దు. అరే ఏంటండి అలా మీద పడతారు, ప్లీజ్ మెల్లిగా రండి అని అంటూ అటూ ఇటూ దొర్లి బెడ్ పై నుంచి కింద పడుతుంది స్వప్న. మెల్లిగా తల నిమురుకుంటూ తనలో తను ఇలా అనుకుంటూ ఉంటుంది, ఓ ఇది కళ, నిజమైతే ఎంత బాగుండేది అని అనుకుంటూ పైకి లేస్తుంది. అలాగే వెళ్ళి అద్దం ముందు నిల్చుంటుంది. అప్పుడు అద్దంలో తన ప్రతిబింబం తనతో ఇలా అంటుంది, ఏంటి మళ్ళీ కళ? అవును. ఈసారేంటి షోరూమ్ ఓపెనింగా లేదా అవార్డ్ ఫంక్షనా? షోరూమ్ ఓపెనింగే. ఇలాగే పగటి కళలు కంటూ ఉండు, ఏదో ఒక రోజు ఆ షోరూమ్ బయట అడుక్కు తింటావు. అలా ఏమీ కాదు, నేను ఎప్పటికైనా హీరోయిన్ని. నీ మొహానికి అదొక్కటే తక్కువ. మూసుకొని కాలేజ్కి టైం అవుతుంది, ముందు ఆ మబ్బు మొహానికి కాస్త సబ్బెట్టి రుద్ది బయలుదేరు. అలా అనగానే స్వప్న వెళ్ళి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తుంది. స్వప్న కాలేజ్కొచ్చి క్లాస్కి వెళ్లకుండా బయటున్న పార్క్లో ఉన్న ఒక బెంచ్ పై కూర్చొని తన బ్యాగ్లోంచి ఒక చిన్న అద్దం ఇంకా లిప్స్టిక్ తీసి తన పెదాలకు రాసుకుంటూ ఉంటుంది. ఇంతలో వెనకాల నుంచి ఎవరో తనని భయపెట్టడానికి భూ అని శబ్దం చేస్తారు. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి వెనక్కి తిరిగి చూస్తుంది స్వప్న. ఆ శబ్దం చేసింది ఎవరో కాదు, తన క్లోజ్ ఫ్రెండ్ నిత్య. అప్పుడు స్వప్న నిత్యతో ఇలా అంటుంది, ఓహో నువ్వా, నేనింకా ఎవరో అని హడలి చచ్చా. నువ్వేంటి క్లాస్కి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని మేకప్ చేసుకుంటున్నావు, క్లాస్కు రావా? ఈరోజు మన కాలేజ్లో ఆడిషన్ చేయడానికి సినిమా వాళ్ళు వస్తున్నారంట, అందుకే రెడీ అవుతున్నా. చాలే సంబడం. అయినా పాపం మీ ఇంట్లో వాళ్ళంత కష్టపడి లక్షలు డొనేషన్లు పోసి నిన్ను డాక్టర్ చదివిస్తుంటే నీకు ఈ సినిమా పిచ్చేంటి? ఏంటే పాపం వాళ్ళ ఆశల్ని బలవంతంగా నాపై రుద్దడం? హీరోయిన్ అవ్వాలన్నది నా కల. ఏంటే నీ కల, తొక్కలో కల? అసలు నువ్వు నా ఫ్రెండ్వేనా? నన్ను ఎంకరేజ్ చేయడం మానేసి ఇలా దెబ్బ పొడుస్తావా? చూడు, నీ వల్ల నా మేకప్ మొత్తం పాడైపోయింది. చిపో, నేను నీతో మాట్లాడను. సారీ హీరోయిన్ గారు, నన్ను మన్నించండి. క్లాస్కు దయచేస్తారా? టైం అవుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించుకున్నావు, పద వెళ్దాం అని అందరూ క్లాస్లోకి వెళ్ళిపోతారు. కాలేజ్ ముగిశాక నిత్య క్యాంటీన్లో స్వప్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను రాగానే తనతో ఇలా అంటుంది, ఏంటి ఇంత లేటు? ఎలా జరిగింది నీ ఆడిషన్? ఆడిషనా బొందా, నాకు యాక్టింగ్ రాదంట, నా మొహంలో హావభావాలు లేవంట, పైగా డైరెక్టర్ ఉన్నాడే సచ్చినుడు. వై డోంట్ యూ జాయిన్ ఎనీ యాక్టింగ్ కోర్స్, ఫస్ట్ లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్ ఆడిషన్ అంటూ అందరి ముందు నాపై అరిచాడు. వాడి వెదవ ఇంగ్లీషు. అబ్బా ఆపవే, నవ్వింది చాలు కాని. నేను ఆపుతాను గాని అటు చూడు, నీ లవ్ మెసెంజర్ వస్తున్నాడు. ఒక చిన్న పిల్లాడు స్వప్న దగ్గరికి వచ్చి తన చేతికి ఒక లెటర్ ఇచ్చి ఇలా అంటాడు, హాయ్ అక్క, ఇదిగో ఈసారి నీకొచ్చిన లెటర్. సరే బాయ్ అక్క అని ఒక లెటర్ తన చేతికిచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు స్వప్న ఆ లెటర్ని చదవకుండా తన బ్యాగ్లో పెట్టేసి నిత్యతో ఇలా అంటుంది, దీంతో కలిపి మొత్తం 76. అదేంటే అలా వేసేశావు? పాపం ఏం రాశాడో ఒక్కసారి చదవచ్చు కదా. నేననుకున్నది సాధించే వరకు ఇలాంటి వాటిని పట్టించుకోను.
నీ కర్మ ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? సోది చెప్పింది చాలు కాని పద నా రూమ్కి వెళ్దాం. ఈరోజు నోట్స్ నాకు కావాలి, నేను రాసుకొనిస్తాను. అలా ఇద్దరు స్వప్న రూమ్కి వెళ్తారు. అప్పుడు నిత్య స్వప్నతో ఇలా అంటుంది, నేను ఫ్రెష్ అయి వస్తాను, ఈలోపు నువ్వు నోట్స్ రాసుకో అని బాత్రూమ్కి వెళ్తుంది నిత్య. స్వప్న నోట్స్ రాసుకుంటూ ఉండగా తనకి ఒక ఫోన్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసి ఇలా అంటుంది, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు కాల్ చేసి ఇలా డిస్టర్బ్ చేయొద్దని? నాకిప్పుడు నీపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇంకోసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది, జాగ్రత్త అని చిరాగ్గా ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో నిత్య బాత్రూంలో నుండి బయటకు వచ్చి స్వప్నతో ఇలా అంటుంది, ఎవరే ఫోన్లో అంత చిరాకు పడిపోతున్నావు? ఇంకెవరు ఉన్నాడుగా, నా ఏకలవ్య ప్రేమికుడు, వాడే. నీకు మళ్ళీ చెబుతున్నా, నిన్ను కోరి నీ దగ్గరకు వచ్చిన ప్రేమను వద్దనుకుంటే ఏదో ఒక రోజు ఇంతకింత బాధపడతావు. అలా అయినప్పుడు చూద్దాంలే, ఇదిగో నీ నోట్స్. నీకు చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒక్కటేనే తెలుసుగా, మరింకెందుకే సోది? అది సరే కాని మరి నీ యాక్టింగ్ కెరీర్ గురించి నెక్స్ట్ ఏం ప్లాన్ చేశావు? ప్లాన్ అంటే ఒక మంచి ఫోటోగ్రాఫర్తో ఫోటోషూట్ చేయించుకొని ఆ ఆల్బమ్ పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరగాలి. మరెందుకు లేటు? దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. మరి మీ ఇంట్లో వాళ్ళని అడగొచ్చు కదా? మా ఇంట్లో వాళ్ళనా? నో వే, చచ్చినా ఒప్పుకోరు. నా పాటలేవో నేనే పడాలి. సర్లే, నువ్వు నీ పైత్యం నాకెప్పుడు ఉండేదే కదా. ఓకే, మరి నేను బయలుదేరుతున్నాను, బాయ్, రేపు కాలేజ్లో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు కాలేజ్లో, హాయ్ స్వప్న. హాయ్, ఏంటే భలే జోరు మీదున్నావు? నేను చెప్పేది వింటే నీకు పెరుగుతుంది జోరు. అబ్బో, అంతుందా? అయితే చెప్పు. నీకొక గుడ్ న్యూస్. ఏంటి అది? నీకు పెళ్ళేమైనా కుదిరిందా, లేదా అర్జున్ రెడ్డి వచ్చి నీకు ప్రపోజ్ చేశాడా? నీ బొంద, నేనన్న గుడ్ న్యూస్ నీకేనే పిచ్చిమొద్దు. అబ్బా, ఏంటి అది? చెప్పానంటే ఎగిరి గంతేస్తావు. ఒసేయ్, ఊరించింది చాలు గాని ప్లీజ్ ఆ మ్యాటర్ ఏంటో చెప్పవే బాబు, నీకు దండం పెడతాను. మా డాడీకి తెలిసిన డైరెక్టర్ ఒక మూవీ తీస్తున్నారు. అందులో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. నేను నిన్ను రికమెండ్ చేయమని మా డాడీకి చెప్పా. రేపే ఆడిషన్స్, ఒకసారి వెళ్ళి ఆయన్ని కలు. ఇదిగో ఆ అడ్రస్. వావ్, ఎంత గుడ్ న్యూస్ చెప్పావే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఉమ్మా. ఆ మరుసటి రోజు సాయంత్రం స్వప్న నిత్యకు కాల్ చేసి, హలో, ఎక్కడున్నావు? నిన్ను అర్జెంట్గా కలవాలి, మన రెగ్యులర్ స్పాట్కి వచ్చేయి. ఏంటి అంత అర్జెంటు? నువ్వు ముందు రా, వచ్చాక చెబుతాగా. ఓకే, వస్తున్నా. 10 minutesలో అక్కడ ఉంటా. 10 minutes తర్వాత నిత్య అక్కడికి వస్తుంది. తాను రాగానే స్వప్న నిత్యను గట్టిగా కౌగిలించుకొని పైకెత్తి అటు ఇటు ఊపేస్తుంది. అప్పుడు నిత్య ఇలా అంటుంది, ఒసేయ్ ఆపవే, నీకు దండం పెడతా, కళ్ళు తిరుగుతున్నాయి, ప్లీజ్ కిందికి దించు అని అనగాని నిత్యను కిందికి దించి తనతో ఎంతో సంతోషపడుతూ ఇలా అంటుంది, గెస్ వాట్, నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. పారిస్ లో షూటింగ్, నెక్స్ట్ వీక్ బయలుదేరాలి. ఓ మై గాడ్, రియల్లీ? కంగ్రాచులేషన్స్. నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అనుకున్నది సాధించావు. అంతా నీవల్లే, చాలా థ్యాంక్స్. నువ్వు చేసిన ఈ మేలుని ఎప్పటికీ మర్చిపోలేను. నాదేముంది లేవే, నీకు టాలెంట్ ఉంది కాబట్టి నీకు ఈ అవకాశం వచ్చింది. అయినా ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ లేంటే. సరేని, నేను మళ్ళీ కలుస్తా. చాలా షాపింగ్ చేయాలి, చేసినవన్నీ ప్యాక్ చేసుకోవాలి, చాలా పనుంది అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన స్వప్న 3 నెలల తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుంది. వచ్చాక నిత్యకు కాల్ చేసి ఇలా అంటుంది, హాయ్ నిత్య, ఎలా ఉన్నావే? హే, వాట్ ఈస్ సర్ప్రైజ్? ఇన్ని రోజులు ఏమైపోయావే? ఎక్కడున్నావు? ఈ రోజే వచ్చా, ఈవినింగ్ కలుద్దాం. పార్టీ ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. మర్చిపోయావంటే చంపేస్తా. ఓకే, తప్పకుండా వస్తాను. ఓకే బాయ్, ఈవినింగ్ మాట్లాడుకుందాం.
ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేయాలి, టైం లేదు, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. నిత్య పార్టీకి రాగానే స్వప్న గురించి వెతుకుతూ ఉండగా ఇద్దరు అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా తనని ఎలా పోజులు కొడుతుందో? ఎవరే? ఇంకెవరు? అదే ఆ టక్కులాడి స్వప్న. ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేయగానే పెద్ద స్టార్ లా ఫీల్ అయిపోతుంది. అస్సలు నేల మీద నిలవడం లేదు కదా. ఆ మాటల్ని విన్న నిత్య కాస్త కంగారు పడుతుంది. ఇంతలో స్వప్న వచ్చి ఇలా అంటుంది. హే నిత్య, ఎలా ఉన్నావే? ఎంతకాలమైంది నిన్ను చూసి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నా సంగతి సరే కానీ ముందు నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు, నీ వర్క్ ఎలా ఉంది? నాకేంటే బిందాస్, ఇంకో వారం రోజుల్లో నా సినిమా రిలీజ్ అవుతుంది. ఐ విల్ బీ ఎ స్టార్. గ్రేట్. అన్నట్టు నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అనేలోపు స్వప్నని ఎవరో పిలుస్తుంటారు. ఓకే, మళ్ళీ మాట్లాడదాం, ఎంజాయ్ ద పార్టీ అని చెప్పి వెళ్ళిపోతుంది. పార్టీ అయిపోయాక నిత్య స్వప్నతో ఇలా అంటుంది. సరేని, నేను ఇంటికి వెళ్తాను, బాయ్. ఎక్కడికి వెళ్ళేది? నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నువ్వు ఈరోజు ఇక్కడే ఉంటున్నావు అంతే. వద్దులేవే, ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం, నీకెందుకు ఇబ్బంది? మనం కాలేజ్లో చదువుకునేటప్పుడు లేట్ అయిన ప్రతిసారి నువ్వు నా రూమ్లోనే కదా ఉండిపోయేది. మరి ఇప్పుడేంటి కొత్తగా? అది అప్పుడు ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. ఆ రమ్య వాళ్ళ మాటలు విని ఇలా అంటున్నావు కదా. ఓసై ముద్దు, ఇది గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ కెమెరా ముందే కాదు, జనం ముందు కూడా నటించాలి, లేకపోతే ముంచేస్తారు. ఇలాంటివన్నీ నాకు రోజు మామూలే. కానీ నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు కదా, ఏంటి అది? అది నీకిప్పుడు అంత ఇంపార్టెంట్ కాదులే, తర్వాత చెబుతా. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా నీ మెలోడీ డ్రామా? ఇటురా, ఇలా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏంటా విషయం? ఈలోపు స్వప్నకు ఫోన్ వస్తుంది. తాను కాల్ లిఫ్ట్ చేసి అవతలి వ్యక్తితో ఇలా అంటుంది. వాట్ మిస్టర్ ఏకలవ్య, మళ్ళీ మొదలు పెట్టావా? ఎందుకురా బాబు నన్ను ఇలా పట్టి పీడిస్తున్నావు? నాకు కాల్ చేయొద్దని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇప్పుడెందుకు కాల్ చేశావు? హే, నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి కాల్ చేయలేదు. నీ మూవీ రిలీజ్ అవుతుందని తెలిసింది, అందుకే నిన్ను విష్ చేయడానికి కాల్ చేశా అంతే. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నీ మూవీ పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సారీ అండ్ థ్యాంక్ యూ. ఓకే, బాయ్ స్వప్న, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్ అని కాల్ కట్ చేస్తుంది స్వప్న. అప్పుడు నిత్య, ఎవరే కాల్ చేసింది? వాడే, ఆ లవ్ లెటర్ గాడు. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి కాల్ చేశాడు. సరే కానీ అది పక్కన పెట్టు. ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటి? అదే మ్యాటర్ నేను నీతో చెప్పాలనుకుంది. అదంటే ఏంటి అది? ఇప్పుడు చెబుతావా చెప్పవా? నీకిప్పుడు కాల్ చేశాడే, తన గురించే మాట్లాడాలనిపించింది. వాడి గురించి మాట్లాడడానికి ఏముంది? అది కాదే, నీ డ్రీమ్ రీచ్ అయ్యే వరకు తన గురించి ఆలోచించనని అన్నావు కదా. ఇప్పుడు నువ్వు అనుకున్నది నెరవేరింది. ఇప్పుడైనా తన గురించి ఆలోచించొచ్చు కదా. అయినా వాడి గురించి నువ్వు వత్తాసు పలకడం ఏంటే, విడ్డూరం కాకపోతే? అది కాదే, నువ్వేమో చెప్పా పెట్టకుండా షూటింగ్ అని ప్యారిస్కి వెళ్ళిపోయావు. తనేమో నువ్వు కనపడక, నీకు కాల్ చేస్తే లైన్ కలవక పిచ్చివాడిలా తయారయ్యాడు. నీ గురించి వెతికి వెతికి ఆరా తీస్తూ నేను నీ ఫ్రెండ్ అని తెలిసి నా దగ్గరికి వచ్చాడు. నువ్వు షూటింగ్కి ప్యారిస్ వెళ్ళావని చెప్పా. ఆ మాట వినగానే చాలా బాధపడ్డాడు. నీ నంబర్ ఏదైనా ఉంటే ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. నువ్వు నాతో కూడా టచ్లో లేవని చెప్పాను. ప్రతిరోజు నా దగ్గరకొచ్చి తాను కాల్ చేసిందా, ఎలా ఉంది, ఎప్పుడొస్తుందని అడిగేవాడు. ఒకవేళ నువ్వు వచ్చినా లేదా కాల్ చేసినా తనకు ఇన్ఫార్మ్ చేయమని తన నంబర్ కూడా ఇచ్చాడు. నువ్వు తిరిగి వచ్చిన సంగతే తనకు చెప్పింది నేనే, అందుకే కాల్ చేసి ఉంటాడు. ఇకనైనా ఈ సినిమా గొడవ కొన్ని రోజులు పక్కన పెట్టి తనను మీట్ అయ్యి తన గురించి తెలుసుకో. తర్వాత నీ మనసులో ఏముందో తనతో చెప్పి క్లియర్ చేసుకో. నాకు కూడా ఇన్ని రోజుల నుంచి తన కాల్స్ లెటర్స్ లేకపోయేసరికి ఏదో వెలితిగా ఉంది. కానీ లేదు, బఠానీ లేదు. తనని ఇంతలా ఇబ్బంది పెట్టడం పాపమే. ఇన్ని రోజులైనా నువ్వు ఒక్కసారి కూడా తనని పట్టించుకోకుండా నీ కోసం ఇంతలా ఆరాటపడుతున్నాడంటే నాకెందుకో తను చాలా మంచివాడనిపిస్తుంది. ఒక్కసారి తనకు కాల్ చేసి మీట్ అవుదామని చెప్పు, చాలా సంతోషపడతాడు. హలో మేడం, కాస్త ఆలోచించుకోవడానికైనా టైం ఇస్తావా? అలా సడన్ గా కాల్ చేయమంటే ఎలా? తను ఎవరో ఏంటో. పోనీ ఇది చెప్పు, తను చూడ్డానికి ఎలా ఉంటాడు? నేనెందుకు చెప్పడం? నువ్వే తనకి కాల్ చేసి నిన్ను కలవడానికి రమ్మని చెప్పు. వస్తాడు కదా, అప్పుడు చూసుకో. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇన్నాళ్ళు తనపై చిరాకు పడ్డా, తనను అవాయిడ్ చేశా.
ఇప్పుడు సడన్ గా కాల్ చేస్తే నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని ఏదో తెలియని ఒక చిన్న భయం. ఓస్ అదా నీ భయం? ఏం పర్లేదు, నీ ఫోన్ ఇటివ్వు, నేనే కాల్ చేసి మాట్లాడతా అంటూ స్వప్న ఫోన్ తీసుకుని ఆ వ్యక్తికి కాల్ చేసి మాట్లాడుతుంది నిత్య. కాల్ ముగిశాక స్వప్న దగ్గరికి వచ్చి, కంగ్రాట్స్, నువ్వు తనని మీట్ అవ్వడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. నిన్ను కలవడానికి రేపు అతనే ఇక్కడికి వస్తున్నాడు. రేపేనా? ఓ నో, నాకు చాలా టెన్షన్గా ఉంది. రేపు తను వచ్చినప్పుడు నువ్వు వస్తావు కదా? డైలీ వచ్చే స్పామ్ కాల్ లాగా నేనెందుకే మీ మధ్యలో? డోంట్ వరీ, రిలాక్స్డ్గా మాట్లాడు. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కాల్ చేయి. ఆల్ ది బెస్ట్. చాలా లేట్ అయింది, నేను వెళ్తాను మరి. బాయ్, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది నిత్య. తాను వెళ్ళగాని డోర్ లాక్ చేసుకుని బెడ్పై ఆలోచిస్తూ అలాగే పడుకుంటుంది స్వప్న. నెక్స్ట్ డే మార్నింగ్ స్వప్న అందంగా రెడీ అయ్యి ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. స్వప్న ఎంతో ఆతృతగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. తీరా చూస్తే, మేడం, వాటర్ క్యాన్ ఎక్కడ పెట్టమంటారు? ఓ నువ్వా? అక్కడ కిచెన్లో పెట్టేసి వెళ్ళు. తాను వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంటుంది. కాసేపటి తర్వాత మళ్ళీ డోర్ బెల్ శబ్దం విని ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఈసారి కొరియర్ బాయ్ వస్తాడు. మేడం, మీకు కొరియర్ వచ్చింది, ప్లీజ్ ఇక్కడ సైన్ చేయండి. మళ్ళీ నిస్పృహతో సైన్ చేసి కొరియర్ తీసుకొని డోర్ వేసి వచ్చి సోఫాలో కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి మనిషి, బొత్తిగా టైం సెన్సే లేదు. మార్నింగే వస్తానన్నాడు, ఇంతవరకు తన జాడే లేదు. పోనీ ఒకసారి కాల్ చేసి చూద్దాం. వద్దులే, మళ్ళీ తన ముందు చులకనైపోతాను. ఇంతలో మళ్ళీ డోర్ బెల్ రింగ్ అవుతుంది. అప్పుడు స్వప్న లేచి డోర్ వైపు వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఈసారి ఎవరో పేపర్ వాడో పాలవాడో అని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక వ్యక్తి తన చేతిలో ఒక పెద్ద ఫ్లవర్ బొకేతో కనిపిస్తాడు. ఆ చేతిలో ఫ్లవర్ బొకే పట్టుకున్న అతనితో స్వప్న ఇలా అంటుంది. ఏంటమ్మా, నువ్వు పూలవాడివా? నో, దిస్ ఈస్ ఫర్ యూ. నేను నిన్న నైట్ కాల్, లెటర్స్, మార్నింగ్ మీటింగ్. మీరు? ఓ, ఐఎమ్ రియలీ సారీ అండి. మార్నింగ్ నుంచి వాటర్ క్యాన్ అని, కొరియర్ అని ఎవరో ఒకరు డోర్ బెల్ కొడుతూనే ఉన్నారు. అందుకే కాస్త కన్ఫ్యూజ్ అయ్యా. ఇటు నుంచి ఇటే పంపించేస్తారా లేదా లోనికి రానిస్తారా? సారీ, మర్చిపోయాను. ప్లీజ్ లోపలికి రండి అంటూ ఆ వ్యక్తిని లోపలికి రమ్మంటుంది. డోర్ క్లోజ్ చేసి అతన్ని సోఫా దగ్గరికి తీసుకెళ్ళి, ప్లీజ్ కూర్చోండి. అండి అక్కర్లేదు, పేరు పెట్టి పిలిస్తే చాలు. ఐఎమ్ సారీ, నాకు మీ పేరు గుర్తుకు లేదు. నేను నీకు రాసిన ప్రతి లెటర్లో నా పేరుంటుంది కదా, అలా ఎలా మర్చిపోయావు? అది ఓ, నిజానికి నా లెటర్స్ ఒక్కటి కూడా నువ్వు చదవలేదు కదూ? అది మరేమో. ఓకే, నో ప్రాబ్లం. నా పేరు నేనే చెప్తాను. ఐఎమ్ వరుణ్. వరుణ్, వెరీ నైస్ నేమ్ అండి. థ్యాంక్స్. సో వరుణ్, మీరు? చెప్పాను కదా, అండి అక్కర్లేదు, నువ్వు అనే పిలవండి. సారీ, నువ్వు ఓకేనా? నువ్వేం చేస్తుంటావు? నీకు లెటర్స్ రాస్తూ ఉంటాను, వాటి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ లెటర్స్ నుంచి తిరిగి దొరికితే నీకు కాల్ చేసి నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. నేను అడిగింది నీ జాబ్ గురించి. నేను జస్ట్ జోక్ చేస్తున్నానంతే. నాకు ఒక ఫార్మసీ కంపెనీ ఉంది, మేము హెల్త్ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం. వావ్, దట్స్ గ్రేట్. థ్యాంక్స్. ఓకే, సో నువ్వు కాఫీ తాగుతావా? తాగుతాను. అయితే ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయి, ఇప్పుడే చిటికలో పెట్టుకుని తీసుకొస్తాను. నీకు అభ్యంతరం లేకుంటే నేను నీతో రావచ్చా? నేను కాఫీ అద్భుతంగా పెడతానని బయట మంచి టాక్ ఉంది. తప్పకుండా, నాతో రా, కిచెన్ చూపిస్తా అంటూ ఇద్దరు కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నావు? నేను వచ్చి నిన్నేమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా? అబ్బే, అలాంటిదేం లేదు. ఈరోజు నా మూవీ రిలీజ్ అవుతుంది. ఇది హిట్ అయితేనే నా నెక్స్ట్ సినిమా ఓకే అవుతుంది. అందుకే చాలా టెన్షన్గా ఉంది. నువ్వు అలా టెన్షన్ అవ్వకు. నువ్వు నీ వర్క్ని సిన్సియర్గా చేసావు, దాంట్లో నీ బెస్ట్ ఇచ్చావు. మరి ఇంకెందుకు టెన్షన్? నువ్వు కంగారు పడకు, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఏం జరిగినా చూసుకుందాం, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వరుణ్, నీతో మాట్లాడాక ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ తగ్గింది. నువ్వు ఇంత మంచి వాడివని తెలియక నేను ఇన్ని రోజులు దూరం పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంతలో స్వప్నకు తన డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. తాను కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటుంది.
హలో సుందరం గారు, గుడ్ మార్నింగ్. మన సినిమా టాక్ ఎలా ఉంది? మేడం కంగ్రాచులేషన్, మన సినిమాకి హిట్ టాక్ వచ్చింది. మీ యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అని క్రిటిక్స్ అందరూ మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీకు ఇంకా తిరుగులేదంటే నా మాట నమ్మండి. థ్యాంక్ యూ సుందరం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ తర్వాత సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గారు ఓకే చెప్పేశారు. మీరు ఇంకా నిశ్చింతగా ఉండండి. అవునా? నేను నమ్మలేకపోతున్నాను. చాలా మంచి శుభవార్త చెప్పారు సుందరం గారు. వచ్చే వారం నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను షెడ్యూల్ రెడీ చేసి మీకు కబుర్ చేస్తాను. అంతవరకు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయండి. నేను అవతల ప్రెస్ మీట్ ఉంది. అలాగే అండి, తప్పకుండా. నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి ఎంతో సంతోషపడుతూ వరుణ్ కి ఆ విషయం చెబుతుంది. అప్పుడు వరుణ్ ఇలా అంటాడు. కంగ్రాట్స్ స్వప్న, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్, దిస్ మీన్స్ అ లాట్ టు మీ. సో మొత్తానికి నీ కల నెరవేరింది. ఇప్పుడైనా నా గురించి కొంచెం ఆలోచిస్తావా? ఆలోచించొచ్చు, కానీ ఇంకా కానీ ఏంటి? ఇప్పుడే కదా కలిసాం. మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేద్దాం, ఆ తర్వాత చూద్దాం. నేను ఇంతలో నిన్ను బ్రతిమలాడుతున్నానని కదా నువ్వు ఇంత బెట్టు చేస్తున్నావు. అయినా అడుక్కునేవాడికి దొరికింది ప్రసాదం. ఏం చేస్తాం, అలాగే కానిద్దాం అని అంటాడు వరుణ్. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. అతన్ని కలిసిన తర్వాత స్వప్నకు సమయమే తెలియదు. ఎక్కువ సమయం వరుణ్ తోటే గడుపుతూ ఉంటుంది. వరుణ్ తనని ఒక మహారాణిలా చూసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ మరింత దగ్గరవుతారు. ఇదిలా ఉండగా ఒకరోజు వరుణ్ స్వప్నని నైట్ డ్రైవ్కి తీసుకెళ్తాడు. అలా సిటీ అవుట్స్కట్స్ కి వెళ్ళాక అక్కడ ఒక దగ్గర కార్ పార్క్ చేసి ఒక కొండ చివర అంచుపై ఇద్దరు నిల్చొని ఆకాశంలో చందమామని చూస్తూ ఉంటారు. ఇంతలో వరుణ్ తన పాకెట్లో నుంచి ఒక రింగ్ తీసి స్వప్న ముందు ఒక మోకాలిపై కూర్చొని ఇలా అంటాడు. నిన్ను చూసిన క్షణాన పుట్టి నిన్ను కలుసుకోవాలనే కోరికలో పెరిగి నీ నిరీక్షణలో ఆవిరై నీ రాకతో నింగికెగిసి మబ్బులా మారి నీతో జత కలిసేందుకు నీపై కురిసేందుకు వేచి ఉంది ఈ వరుణ చల్లు అని ఒక కవిత్వం చెప్పి స్వప్నకు ప్రపోజ్ చేస్తాడు. తాను ఎంతో సంతోషపడుతూ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కార్ ప్యానెట్ పై కూర్చొని ఉండగా స్వప్నకి కాల్ వస్తుంది. స్వప్న కాల్ లిఫ్ట్ చేసి హలో అనగాని అవతలి వ్యక్తి ఇలా అంటాడు. మేడం, నేను సుందరం గారి మేనేజర్ ప్రకాష్ని మాట్లాడుతున్నాను. చెప్పండి ప్రకాష్, ఏంటి విషయం? మేడం, నిన్న మన మూవీలో కొత్త హీరోయిన్ కోసం సెలక్షన్స్ జరిగాయి. ఎవరో ఒక కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. ఆ విషయం మీకు చెబుదామని నిన్న చాలాసార్లు కాల్ చేశాను. కానీ మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. మీరేమో షూటింగ్కి కూడా రాలేదు. బహుశా మిమ్మల్ని మూవీలో నుంచి తీసేశారేమో అని అనుమానంతో సార్కు తెలియకుండా మీకు కాల్ చేస్తున్నాను. ఈ విషయం మీతో చెప్పానని డైరెక్టర్ గారితో చెప్పకండి. నా ఉద్యోగం పోతుంది. ఉంటాను మేడం. అప్పుడే స్వప్నకు షూటింగ్ గురించి గుర్తొస్తుంది. వరుణ్తో కలిసి ఉండటం వల్ల షూటింగ్ విషయం మర్చిపోయానని, అందుకే తనకు అవకాశం పోయిందని అనుకుంటూ కింద పడి ఏడుస్తుంది స్వప్న. అప్పుడు తనని ఓదార్చడానికి వరుణ్ తన దగ్గరకు వచ్చి తన భుజంపై చేయి వేసి, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? కమాన్ ప్లీజ్ గెటప్. ఏమైందో నాతో చెప్పు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను హెల్ప్ చేస్తాను కదా. ముందు చేయి తీరా. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు నా మీద అరుస్తున్నావు? ఏం జరిగింది? ఎస్, నాకు పిచ్చి పట్టింది. దానికి కారణం నువ్వే. అసలేం జరిగింది నాకు చెప్పు. నో, నా దగ్గరికి రావద్దు. నీ వల్లే నా మూవీ అవకాశం పోయింది. నీ వల్లే నా కళ చెదిరిపోయింది. నేనందుకే ఈ ప్రేమ గీమ వద్దనుకున్నాను. ఏవో మాయమాటలు చెప్పి నా దృష్టిని మళ్లించావు. స్వప్న, స్వప్న ప్లీజ్ నేను చెప్పేది విను. ఏంట్రా, ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది? నా లైఫ్లోకి ఎందుకు వచ్చావు? నా కళని, నా కెరీర్ని ఎందుకు పాడు చేశావు? స్వప్న, నేను చెప్పేది విను. నేను ఎందుకు అలా చేస్తాను? ఐ లవ్ యూ సో మచ్. బట్ ఐ హేట్ యూ నౌ అండ్ ఫర్ ఎవర్. పో, వెళ్ళిపో నా ముందు నుంచి. ప్లీజ్ అలా అనకు. రియల్లీ ఐ లవ్ యూ. నీకోసం నేనేమైనా చేయడానికి రెడీ. నన్ను ప్రేమించట్లేదని మాత్రం అనకు. నా కోసం ఏమైనా చేస్తావా? అవును, చెప్పు ఏం చేయాలో. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీ మొహాన్ని నాకు ఇంకెప్పుడు కనబడనివ్వకు. నా నుండి దూరంగా వెళ్ళిపో. నువ్వు గాని లేదా నీ గొంతు గాని నాకు మళ్ళీ ఇంకోసారి కనపడినా వినపడినా నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. జస్ట్ గో టు హెల్ అని చెప్పి ఏడుస్తూ పరిగెత్తి వెళ్ళిపోతుంది. అలా వచ్చి ఇంట్లో తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని ఆ డోర్కి ఆనుకొని కిందకి జారుతూ బోరున ఏడుస్తూ ఉంటుంది.
ఆ బాధతో తను ఇంట్లో నుంచి బయటకి రాకుండా ఎవ్వరినీ కలవకుండా ఒక్కతే బాధపడుతూ ఉంటుంది. ఇలా ఒక నెల రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉదయాన్నే ఫోన్ రింగ్ వినిపిస్తుంది. అది విన్న స్వప్న మెల్లిగా లేచి ఫోన్ చూస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, డైరెక్టర్ సుందరం. ఆ పేరు చూడగానే అవాక్కైన స్వప్న కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. అప్పుడు సుందరం ఇలా అంటాడు. గుడ్ మార్నింగ్ మేడం, డిస్టర్బ్ చేశానా? ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సుందరం గారు, నాకేంటి బాగానే ఉన్నా. ఎందుకలా అడుగుతున్నారు? లాస్ట్ వీక్ మీకు కాల్ చేసినప్పుడు మీకు ఒంట్లో నలతగా ఉంది అని చెప్పారు వరుణ్ బాబు, అందుకే అడిగా. మరి షూటింగ్కి ఎప్పటి నుంచి వస్తారు? నేను షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి, ఆ విషయమే కనుక్కుందామని కాల్ చేశాను. అదేంటి, సినిమాలో వేరే హీరోయిన్ పెట్టారని తెలిసింది, మళ్ళీ నేనెందుకు? తను సెకండ్ హీరోయిన్ మేడం, మీరే లీడ్ హీరోయిన్. అలాగా? నేను ఆ విషయం గురించి మీకు కాల్ చేశాను, బట్ మీ హెల్త్ ప్రాబ్లం తెలిసే షూటింగ్ పోస్ట్ పోన్ చేశాను. వచ్చే వారం నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను షెడ్యూల్ రెడీ చేసి మీకు కబురు చేస్తాను. అలాగే సుందరం గారు, మీ ఇష్టం. ఉంటాను మేడం. అలాగే అండి అని ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే స్వప్న తెలుసుకుంటుంది తను చేసిన తప్పేంటో. వెంటనే తన మనసులో ఇలా అనుకుంటుంది. అరే, వరుణ్ణి అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది నా వల్ల అని అనుకుని వెంటనే వరుణ్కి కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలా చాలాసార్లు ట్రై చేసి విసుగెత్తి తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది. అలా ఉండగా టేబుల్ పై నుంచి ఒక లెటర్ ఎగిరి తన ముందు వచ్చి పడుతుంది. ఆ లెటర్ని తీసి చూస్తే అది వరుణ్ తనకు రాసిన లెటర్. ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి వరుణ్ ఇన్నాళ్ళు తనకు రాసిన లెటర్స్ అన్నీ చదువుతుంది. అవి చదివాక తనకు తెలుస్తుంది వరుణ్ తనని ఎంతగా ప్రేమించాడు అని. అప్పుడు స్వప్న తన మనసులో, అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను నేను. వరుణ్ నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడని అనుకోలేదు. అయినా నన్ను ఇంతలా ప్రేమించే వ్యక్తి నన్నెందుకు మోసం చేస్తాడు? నేనే పిచ్చిదాన్ని, అనవసరంగా నోటికొచ్చిందల్లా వాగేశాను. నేను ఎంత తిట్టినా బదులుగా తను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎలా అయినా వరుణ్ని కలిసి క్షమాపణ చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు వరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తనని ఎలా కలుసుకోవాలో అని ఆలోచిస్తూ ఉండగా తనకు ఫ్రెండ్ అయిన నిత్య గుర్తుకొస్తుంది. వెంటనే నిత్యని సహాయం అడగటానికి నిత్యకు కాల్ చేస్తుంది. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలా అయితే లాభం లేదని నిత్యని డైరెక్ట్గా కలవటానికి తన ఇంటికి వెళ్తుంది స్వప్న. అక్కడికి వెళ్లి చూసేసరికి గేట్కి తాళం వేసుంటుంది. అప్పుడు తను అక్కడున్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. వాచ్మెన్, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళంతా ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళారు మేడం. అన్నట్టు మీ పేరు స్వప్న కదా? అవును, నీకెలా తెలుసు? నిత్యా మేడం గారు చెప్పారు మీరు వస్తారని. మీకు ఇమ్మని ఈ లెటర్ కూడా ఇచ్చారు. ఇదిగోండి మేడం లెటర్. స్వప్న ఆ లెటర్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంది. వాళ్ళు బయలుదేరి ఎంతసేపు అవుతుంది? ఒక 10 నిమిషాలు అయి ఉంటుంది మేడం. ఆ మాట వినగాని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టాక్సీ వైపు పరిగెడుతుంది స్వప్న. టాక్సీ ఎక్కి డ్రైవర్ తొందరగా ఎయిర్పోర్ట్కి పోని అని టాక్సీ ఎక్కుతుంది. దారిలో వెళ్తూ ఉండగా స్వప్నకు వాచ్మెన్ ఇచ్చిన లెటర్ గుర్తుకొస్తుంది. వెంటనే బ్యాగ్లో నుంచి ఆ లెటర్ తీసి చదవటం మొదలు పెడుతుంది స్వప్న. ఆ లెటర్లో ఇలా రాసుంటుంది. డియర్ స్వప్న, నాకు తెలుసు నువ్వు వరుణ్ని వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావని. నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? వరుణ్ ఎవరో కాదో, ఒకే రక్తం పంచుకు పుట్టిన నా అన్నయ్య. నీకు గుర్తుందా, మన కాలేజ్లో ఫ్రెషర్స్ డే జరిగినప్పుడు నువ్వు బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశావు. అప్పుడే వరుణ్ నిన్ను మొదటిసారి చూసింది. తను నిన్ను కలవడానికి నీ దగ్గరికి వచ్చాడు. కానీ నువ్వు తనని సరిగ్గా పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయావు. అలా నీ వెనక చాలాసార్లు తిరిగాడు. ఒకరోజు నీకు ఎలాగైనా తన మనసులో మాట చెప్పాలని ధైర్యం చేసుకుని నీ దగ్గరికి వస్తూ ఉండగా నీకు ఇంకెవరో వ్యక్తి ప్రపోజ్ చేశాడు. వాణ్ణి నువ్వు చితకబాదడం చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. నీ ముందుకు రాలేక ధైర్యంగా తన మనసులో మాట నీకు చెప్పలేక నీకు లెటర్స్ రాయటం మొదలుపెట్టాడు. ఏ రోజుకైనా నీ దగ్గర నుంచి సమాధానం వస్తుందని ఆశపడ్డాడు. కానీ నువ్వు కెరీర్ని తప్ప ఇంకా దేని గురించి ఆలోచించడం లేదని వాడికి చెప్పాను. అప్పుడు పర్లేదు నేను వెయిట్ చేస్తానని అన్నాడు. నీకు మూవీ ఆఫర్ ఇప్పించింది కూడా మా అన్నయ్యేనే. నేను అప్పటికీ వాడికి చెప్పాను నీకు ఆ విషయం చెప్పేయమని. కానీ వాడు నేను తనని ప్రేమిస్తున్నాను, తనతో బిజినెస్ డీల్ చేయట్లేదు, తను నన్నుగా ప్రేమించినప్పుడు తనకి చెబుతానని అన్నాడు.
ఈ విషయం నీకు తెలియక ఏదో మిస్అండర్స్టాండింగ్తో వాడిని అనరాని మాటలని వాడిని చాలా బాధ పెట్టావు. ఇంత జరిగినా వాడు నీ గురించి అడిగినప్పుడు ఏమన్నాడో తెలుసా? తను నా దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటుందో ఒక ప్రేమికుడిగా అది తనకు ఇవ్వడం నా బాధ్యత. అందుకే నువ్వు కోరుకున్నట్టు మళ్ళీ నీకెప్పుడూ కనిపించకుండా ఉండేందుకు మేమిద్దరం యూఎస్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడూ నీ జీవితంలోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాం. నువ్వు స్వర్గం అనుకునే లోకంలోనే ఉండిపో. గుడ్ బై. ఇట్లు నిత్య. ఈ విషయం తెలియగానే స్వప్నకు తనపై తనకే అసహ్యం వేస్తుంది. ఒక్కసారిగా తన కళ్ళు చెమ్మకిల్లుతాయి. ఎయిర్పోర్ట్కి చేరే వరకు ఏకతాటిగా ఏడుస్తూనే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి చేరుకోగానే పార్కింగ్ దగ్గరున్న నిత్యను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని కౌగిలించుకుంటుంది. నిత్య, ప్లీజ్ నన్ను క్షమించు. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. అయినా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వైనా నాకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఏంటి, నేను నీకు అర్థమయ్యేలా చెప్పలేదా? నువ్వున్న సినిమా మాయలో నీకు ఎవరేం చెప్పినా తలకెక్కలేదు. ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం? ఐఎమ్ సారీ, ప్లీజ్ నన్ను క్షమించు అని కాళ్ల మీద పడుతుంది స్వప్న. అరే ఏంటిది, పైకి లే లే అని పైకి లేపుతుంది. వరుణ్ ఎక్కడున్నాడు? నేను ఇంక ఒక్క క్షణం కూడా ఆగలేను. వెంటనే తనని కలవాలి. వరుణ్, వరుణ్ అని అటూ ఇటూ పరిగెడుతుంది. స్వప్న, స్వప్న, నేను చెప్పేది విను. ఆగు. నో, నేను వెంటనే వరుణ్ణి చూడాలి. తనకు క్షమాపణ చెప్పాలి. తను ఎక్కడున్నాడు చెప్పు అని అనగానే, తను లేడు, ఇక రాడు. ఏంటి నువ్వు చెప్పేది? తనకేం జరిగింది? ప్లీజ్ నిత్య చెప్పు. నువ్వు తనని వెళ్ళిపోమని చెప్పిన రోజు తను ఇంటికి వస్తూ ఉండగా తన కార్కి యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళ్లేవాళ్లు తనని చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే తలకి చాలా పెద్ద గాయం అవ్వడంతో చాలా బ్లీడింగ్ అయింది. నేను వెళ్లేసరికి కొన ఊపిరితో ఉన్నాడు. అప్పుడే తను మీ మధ్య జరిగిన విషయం నాకు చెప్పాడు. తను చనిపోయిన విషయం నీకు ఎప్పటికీ తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఈ విషయం తెలియగానే, లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు. వరుణ్కి ఏం కాలేదు. నువ్వు కావాలని నాపై కోపంతో ఇలా అంటున్నావు. ప్లీజ్ నిత్య, ప్లీజ్ చెప్పు. వరుణ్ ఎక్కడున్నారు? ప్లీజ్ చెప్పు. ఇది అబద్ధమని చెప్పు. వరుణ్ బ్రతిగా ఉన్నాడని చెప్పు. ప్లీజ్, ప్లీజ్ అనుకుంటూ అక్కడే కుప్పకూలిపోతుంది స్వప్న. మనల్ని ప్రేమించేవాళ్లు అమ్మా నాన్నల రూపంలో, స్నేహితుల రూపంలో, తోబుట్టిన వాళ్ల రూపంలో ఎప్పుడూ మన చుట్టే ఉంటారు. కానీ మనం ఆ ప్రేమని పట్టించుకోకుండా అందని అందాల కలని ప్రేమిస్తూ వాటి వెనకాల పరిగెడుతూ మనల్ని ప్రేమించే వాళ్లనే మర్చిపోతాం. కానీ వాళ్ళు దూరమైన తర్వాతే మనకు వాళ్ల ప్రేమ విలువ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు బ్రతికుండగానే వాళ్ల ప్రేమను గుర్తించి మీ ప్రేమను అందించండి.